ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మీ ఆలోచనలతో ప్రతి పనిలోనూ కూడా ఒక మంచి మార్పు, ఆదాయం పెరుగుతుంది, రుణాలను తీర్చగలుగుతారు, ధనానికి లోటు ఉండదు, సంపూర్ణమైన దేహారోగ్యాన్ని పొందుతారు. గడిచిన మాసంలో హెల్త్ పరమైనటువంటి సమస్యలు, అలాగే శరీర సంబంధమైన ఇబ్బందులు, విషజ్వరాలు, అలాగే బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి శరీరంలో ఉన్నటువంటి బలహీనత, ఇటువంటివన్నీ కూడా ఈ డిసెంబర్ నెలలో సంపూర్ణంగా నివృత్తి కాగలుగుతాయి. మీరు మానసికంగా కానీ శారీరకంగా కానీ మంచి బలవంతులై ఆనందంగా కాలాన్ని గడిపేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మీరు గడిచిన 2 మాసాలలోనూ కూడా మీరు పొందలేనటువంటి లాభాలు, ఆనందం, ఖర్చు, అలాగే శుభమూలకమైనటువంటి ధనవ్యయం. శుభమూలకమైనటువంటి ధనవ్యయం అంటే ఏదైనా సరే మీ ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల కానివ్వండి, లేదా ఏ తీర్థయాత్రలకైనా, దాన ధర్మాలకి దయాహృదయంతో ఇచ్చేటటువంటి ఇలా శుభమూలకమైనటువంటి ధనవ్యయం అనేది ఈ నెలంతా కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నది. ఇక మూడవది, మీరు ఏదైనా సరే ఏదోలా ఒక గృహం కొనుక్కోవాలి, ఒక వాహనం కొనాలి, ఒక స్థలాన్ని నిర్మించాలనేటటువంటిది ఏదైతే ఒక భాగ్యము, అంటే గృహము, వస్తువులు, వాహనాలు ఇవన్నీ కూడా భాగ్యం. వీటి పట్ల మీరు ఏదైనా ప్రత్యేకించి ఒక ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఆ వస్తువాహన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులను చక్కగా వృద్ధి చేసుకునేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇతరులు మీకు ఇచ్చినటువంటి మాటలు వారు నిలబెట్టుకోగలుగుతారు, మీరు ఇతరులకు ఇచ్చినటువంటి మాటలను కూడా నిలబెట్టుకోగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, అలాగే పరిపాలకులకు కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో ఏ కార్యాన్ని ప్రారంభించినా, ఏ పనిని మొదలుపెట్టినా పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా అనిపించేటటువంటి యోగ్యత సంపూర్ణంగా కనిపిస్తున్నది. ఇక నూతన ప్రయత్నాలు కూడా చక్కగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కావలసినటువంటి స్త్రీ పురుషులకు ఈ మాసంలో వివాహ ప్రయత్నాలలో చక్కటి విజయాన్ని పొందేటటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహదోషాలని పరిహరించి చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత విషయంలో చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఈ మాసంలో చక్కగా సంతోషంగా కాలాన్ని గడపగలుగుతారు. విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి ఆనందము, అనుకూలత, దైవ చింతనతో దినదినాభివృద్ధిని చెందగలుగుతారు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు కూడా ఈ మాసం అంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో కూడినటువంటి మాసం. స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగుంటుంది. నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. వ్యాపార రంగంలో కొత్త మెలకువల్ని నేర్చుకోగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, అలాగే కిరాణా, ఫ్యాన్సీ, జ్యువెలరీ మొదలైన వ్యాపారస్తులకు ఈ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. అందుచేత ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం, ఈ మాసం ఏ కార్యార్థి ఏది చేసినప్పటికీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందడమే కాకుండా ఆనందాన్ని పొందగలుగుతారు. అయితే ఈ మాసంలో మరింత శుభాన్ని, ప్రజాఘోష, నరఘోష నుంచి రక్షణ కలిగించేందుకు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయండి. రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క శాలీస పారాయణం చేయండి. హనుమత పూజ సంబంధమైనటువంటివి ఏది చేసినా మీకు మేలు కలిగి సర్వత్రా ఆనందాన్ని పొందుతారు. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి, ధనురాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మేనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా, మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం,
ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి, ఈ మాస ఫలితాల గురించి కానీ, ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ, వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. హ్రీంకారాసనలగర్భితాం నలసికాం శ్లౌం క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వరసుధాం ధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీచక్రప్రియ నివాసిని లలితా మహాత్రిపుర సుందరీ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో మీకు జరగనున్నటువంటి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వివాహ ప్రయత్నాల్లో కానీ, విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, వ్యాపార పరంగా కానీ, అలాగే రాజకీయ పరంగా, వైవాహిక వ్యవస్థలోను, దాంపత్యపరంగా, కుటుంబ జీవన విధానంలో, స్థిరాస్తులను వృద్ధి చేసుకునే విధానంలో, ఆరోగ్య విషయంలో అన్నిటిలోనూ కూడా ప్రతి మనిషి కూడా ఏ ఏ రాశుల వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఏ వారంలో ప్రతికూలంగా ఉంటుంది, దానికి తగినటువంటి ఏ రెమెడీ చేసుకుంటే ఈ నెలలో మనం అనుకున్న పనులన్నీ చక్కగా సాధించగలుగుతాము, భగవతానుగ్రహత కలుగుతుంది, ఇటువంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కనుక ముందుగా ప్రేక్షకులందరికీ కూడా చిన్న విన్నపం ఏమిటంటే, మీరు మీ జాతకాలని పరిశీలన చేసుకోవాలన్నా, ఏదైనా సరే జాతక ఫలాన్ని తెలుసుకోవాలన్నా, వివాహం గురించి కానివ్వండి, విద్య గురించి కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం కావడం, విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం, శరీర ఆరోగ్యాల పట్ల రకరకాల మెడిసిన్స్ వాడడం, ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపోవడం, ఏలినాటి శని వల్లను, అర్ధాష్టమి శని వల్లను, అష్టమి శని వల్లను అనేక రకాల ఇబ్బందులు పాలవడం, ఇలా జాతక రీత్యా మీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా చక్కగా మమ్మల్ని మాకు ఫోన్ కాల్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చును. చక్కగా మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక సమయ ప్రకారంగా మీకు తగినటువంటి తరుణోపాయాన్ని, రెమెడీని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాదుల్లో మీరేదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, నూతనంగా వాస్తు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాస్తు పరంగా మీరు ఏ ఏ విషయాల్లో అయినా సరే వాస్తుకి సంబంధించినటువంటి విషయాలను కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు చక్కగా ప్లాన్ వేయడం జరుగుతుంది. నవవర్గు గణితం కట్టి వాస్తు సంపూర్ణంగా 100% కూడా వాస్తు పరంగా మీకు చక్కటి సమాచారాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది.
మీరు మాకు సమీప కాలంలో ఉన్నవారైతే మేము మీ స్థలం దగ్గరకు వచ్చి ప్లాన్ గీయడం జరుగుతుంది. అలా కాని పక్షంలో మీరు ఆన్‌లైన్‌లో కూడా మీరు వాట్సాప్‌లో చక్కగా మీ కుటుంబపరమైనటువంటి పేర్లు, ఆ గృహం యొక్క భూమి యొక్క వైశాల్యాన్ని ఇచ్చినట్లయితే, పొడవు, వెడల్పు ఇచ్చినట్లయితే దానికి తగినటువంటి ప్లాన్‌ను కూడా మీకు వేసి పంపడం జరుగుతుంది. ఇది ముందుగా మీకు చెప్పేటటువంటి సూచన.